యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు ఈ యొక్క డిసెంబర్ నెల అంతా మనము క్రీస్తు జననాన్ని గురించి అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం నుంచి చదువుకుందాం. జాగ్రత్త వినండి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడేది. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును మా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వశపరుచుకొని మీరే మాట్లాడమని వాక్యం అందరికీ వించున్న వారందరికీ ప్రభువా, నీవు తెలిసిన ప్రజలకు, నేను ఎరుగని జనాంగానికి కూడా ఈ వాక్యము అవసరమవుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు పుట్టిన తరువాత కొన్ని సంగతులు జరిగినాయి. యేసు ప్రభువారు పుట్టిన వెంటనే ఒక నక్షత్రము తూర్పున ఉదయించింది. అయితే ఇక్కడ హేరోదు దినముల యందు ఇది జరిగిందని దేవుని యొక్క లేఖనంలో చెప్పబడుతుంది. ఆ యొక్క నక్షత్రం ఉదయించినప్పుడు ఏం జరిగింది అంటే, ఇదిగో అని చెప్పి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని హేరోదు రాజుని అడగటం మనం చూస్తున్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో కొన్ని సత్యాలు, చాలా లోతైన సత్యాలు ఉన్నాయి. నక్షత్రంను తూర్పు దేశపు జ్ఞానులు చూచి ఆ నక్షత్రమును వారు వెంబడించి యూదయ బెత్లెహేమునకు వారు ప్రయాణమై వచ్చారు. అంటే నక్షత్రం వారికి దారి చూపించింది. తూర్పు దేశాలు అంటే ఇజ్రాయెల్ దేశానికి తూర్పున ఉన్న దేశాలు, ఇజ్రాయెల్ దేశానికి పశ్చిమన ఉన్న దేశాలు ఉన్నాయి, తూర్పున ఉన్న దేశాలు ఉన్నాయి. ఈ తూర్పు దేశాల వాళ్ళని జ్ఞానులు అన్నారు. అయితే ఈ తూర్పు దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ తూర్పు దేశాలలో మరి తూర్పు నుండి దేశాలన్నీ కూడా జ్ఞానమైన దేశాలు అని పేరు పడ్డాయి. కారణం ఏంటంటే, జ్ఞానం ఎందులోనంటే లోక విషయాలలో అందరికీ వారికి తగిన జ్ఞానం ఉంటుంది. అయితే దేవుని గూర్చిన జ్ఞానము ఈ తూర్పు దేశాల్లో ఉన్న వారికి ఉంది. అది మనం గమనించవలసింది. భారతదేశం కూడా ఈ యొక్క ఇజ్రాయెల్ దేశానికి తూర్పున ఉన్న దేశాలలో ఒకటి కాబట్టి ఈ భారతదేశంలో కూడా దేశభక్తి ఎక్కువ, దేవుడి మీద భక్తి ఉంది. కాబట్టి ఈ దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఎన్నో రకాలైన వారికి తగిన భక్తి ఉంది. అందుకని భక్తి ఎక్కువ కాబట్టి దేవుళ్ళు కూడా ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. అయితే తూర్పున ఉండే దేశాల వాళ్ళలో కొద్ది మంది జ్ఞానులు సత్యమును ప్రేమించిన వారు ఉన్నారు. సత్యం అంటే ఇష్టపడిన వారు, సత్యాన్ని కనుగొనటానికి వారి భార్యలను, బిడ్డలను, రాజ్యాలను విడిచిపెట్టి అసలు దేవుడు అంటే ఎవరు అని తెలుసుకోవడానికి తపస్సులు చేసిన ఋషులు ఉన్నారు. వేదాంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు.
దేవుడు ఎవరికి కనబడతాడు, ఎవరితో మాట్లాడతాడంటే, దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో, ఎవరికి దేవుడు అంటే ఆసక్తి ఉంటుందో వాళ్ళతో తప్పకుండా దేవుడు మాట్లాడతాడు, అలాంటి వారికి కనబడతాడు. భారతదేశంలోనే కొన్ని సమస్యలు వచ్చింది. ఏంటి అంటే, అందరినీ దేవుడు అని ఎందుకు అంటారు? అసలు దేవుడు కామ క్రోధ లోభ మదమాశ్చర్యములు లేనివాడు కదా, ఆ దేవుడు ఎవరో కనుగొంటామని చాలా మంది దైవాన్వేషకులు ఈ యొక్క తూర్పు దేశాల్లో ఉన్నారు. వారు దేవుడిని అన్వేషించారు, సత్యాన్ని తెలుసుకున్నారు. దేవుడే వారితో మాట్లాడాడు స్పష్టంగా. ఇదిగో లోకరక్షకుడైన దేవుడు ఈ భూమి మీద పుట్టినప్పుడు తూర్పున ఒక నక్షత్రం ఉదయిస్తుంది. ఆ ఉదయించిన నక్షత్రాన్ని మీరు గమనించినట్లయితే అది మిమ్మల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుందో అక్కడ ఈ లోకరక్షకుడైన పరమాత్ముడు భూమి మీద పుట్టి మానవ జాతి కోసం ఏం చేయాలో ఆయన చేస్తారు. ఆయన పుట్టగానే ఒక నక్షత్రం తూర్పున ఉదయిస్తుంది, దాన్ని చూసి మీరు వెంబడించండి అని ఇలాంటి జ్ఞానులకు, దేవుణ్ణి అన్వేషించిన వారితో దేవుడు మాట్లాడగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే యెషయా గ్రంథంలో దాదాపు 740 సంవత్సరాల క్రితమే యేసు ఎలా పుడతాడు, ఎవరికి పుడతాడు, ఏ గ్రామంలో పుడతాడు, ఇవన్నీ వివరంగా రాశాడు. మీకా గ్రంథంలో ఎక్కడ పుడతాడో రాశాడు. బెత్లెహేంలో పుడతాడని, ఆ బెత్లెహేం చాలా చిన్నదని, అయినా దాన్ని దేవుడు ఎంచుకున్నాడని అక్కడ చెప్తాడు. అయితే ఆ బెత్లెహేం ఎంచుకోవడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆ బెత్లెహేం భూమికి మధ్య భాగంలో ఉండే ప్రదేశం కాబట్టి, ఆ బెత్లెహేం ఇజ్రాయెల్ దేశంలో ఉంది, యెరూషలేంలో ఉంది. కాబట్టి అక్కడ పుట్టడానికి దేవుడు నిశ్చయించుకున్నాడు. కాబట్టి యూదా దేశపు బెత్లెహేమా, నువ్వు అల్పమైన దానిని తలంచవద్దు అని దేవుని లేఖనము మీకా గ్రంథంలో ప్రవక్త సెలవిస్తాడు. యేసయ్య ఎక్కడ పుడతాడో ప్రవచనం ఉంది. యేసయ్య ఎవరికి పుడతాడు, కన్యక పుడతాడని ప్రవచనం ఉంది. ఇవన్నీ సత్యాలు ఉన్నాయి. అయితే మన దేశాలలో, తూర్పు దేశాలలో ఉండే దేశాలలో కూడా దైవాన్వేషకులు దేవుడు ఎలా పుడతాడు, ఎందుకు పుడతాడు, అసలు భూమి మీద పుట్టవలసిన అవసరత ఏమిటి అన్ని దేవుణ్ణి అడిగి తెలుసుకోగా దేవుని కోసం సమాచారం వారికి అందింది. ఈ భూమి మీద దేవుడు ఎందుకు పుట్టాలి? సామవేదంలో ఉంటది, తాండే మహాబ్రాహ్మణంలో సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగమని. దీని అర్థం ఏంటంటే, సర్వమానవుల యొక్క పాపము నిమిత్తము పరమాత్ముడి భూమి మీద పుట్టి రక్తం చిందించాలి. ఆ రక్తంలో ఏ మనిషి అయితే పాపాన్ని కడుక్కుంటాడో ఆ మనిషి మోక్షానికి వెళ్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా నీ దాసుని మరుగు చేసి, ఆత్మతో సంధించి, నోటికి మాటలు అందించి, నాలుకను వశపరుచుకొని, కుటుంబం వేయబడిన నీ బంగారు మాటలు ప్రభువా వినిపించావు తండ్రి. ఈ వాక్యాన్ని గ్రహించు జ్ఞానము చెవి కలిగిన వారందరికీ ఏదో తండ్రి పరిశుద్ధాత్మ నడిపింపగలిగిన ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. దీనుడై పశువుల పాకలో, మరియమ్మ వడిలో, ఆ చెల్లెంచలిలో, దీనాతి దీనుడై పశువుల